ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచనలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు శనివారం లేదా స్థిరవారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈతి బాధల్ని కలిగించడంలో శని చాలా సమర్థవంతమైనటువంటి గ్రహం. మరి శని దోషాలను తొలగించుకోవటానికి, ప్రతికూలతని దూరం చేసుకోవటానికి 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ సప్తమి, శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే ఉద్యోగ సంబంధిత, వ్యాపార సంబంధిత నిర్ణయాలకు కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. వారం స్థిరవారం లేదా శనివారం. ఈ శనివారం నాడు చేపట్టేటువంటి మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శని జపం, నువ్వుల దానం, గోసేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈ రోజు ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, వృశ్చిక క్షేత్ర స్థితి అయినప్పటికీ శని యొక్క యుతి ఉంది కాబట్టి ఇది అప్పుడప్పుడు విపరీత ఫలితాలని, విస్మయాల్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శని జపం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు బాగా సహకరిస్తాయి. ఈ రోజు మరో ప్రత్యేకత కర్తరి త్యాగం. ఈ రోజు శనివారం లేదా స్థిరవారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి చాలా చక్కటి మార్గం ఈరోజు శ్రీకృష్ణ స్మరణ. శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు సకల జయాలు కలగాలని, శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం అవ్వాలని శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిద్దాం. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే, గరుడ వాహన కృష్ణ గోపికాపతే, శరణు మోహన కృష్ణ ప్రభు సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే. వైష్ణవాకృతే గురో జగన్నాయక, గురువాయూరప్ప ప్రభో విశ్వనాయక, చాణురాంతక హరే దీనరక్షక, దుర్మదాంతక కృష్ణ కంసనాశక, కమలలోచన కృష్ణ పాపమోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే. ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఉన్నప్పటికీ కార్యాచరణ కొనసాగించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారు అభివృద్ధి కార్యక్రమాల్లో విఘ్నాలను చవిచూస్తారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. మందత్వంతో కూడినటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య రక్షణకై చేపట్టేటువంటి ప్రక్రియలలో విజయాలు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శనివారం సందర్భంగా మేషరాశి వారు శనిదేవుణ్ణి ఆముదంతో అభిషేకం చేయడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. శారీరక రుగ్మతలు కూడా కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే
ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చూస్తారు. నూతన ప్రక్రియలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు కొనసాగుతాయి. వ్యాపార రంగం వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్మిక రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ప్రక్రియలు క్రీడా రంగం వారికి అనుకూలతను పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూలతని దూరం చేస్తుంది. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, బలాన్ని చేకూరుస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత విద్యార్థులకి పెరుగుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉత్తమ ప్రక్రియలు ఆధ్యాత్మిక రంగం వారికి కలిసి వస్తాయి. సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శనిదేవుణ్ణి మల్లె పువ్వులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. కుటుంబంలో ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అనాలోచిత నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మందత్వం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి చిరు ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి ఆర్థిక పరంగా నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి అసహన పరిస్థితులు ఏర్పడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలు ముందంజ వేసినప్పటికీ విఘ్నాల్ని కూడా చూస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శనిదేవుణ్ణి చామంతులతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అనాలోచిత నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేసినటువంటి పనుల్లో ఆటంకాలను చూస్తారు, పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు ఏర్పడతాయి. నూతన ప్రక్రియలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు చేపట్టవలసినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలకు గృహపరంగా ఆనందకర సంఘటనల్ని ఆస్వాదించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా సింహరాశి వారు శనిదేవుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈతి బాధలు కనుమరుగవుతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యవహారిక జ్ఞానం పెరుగుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతుని వైద్య వృత్తి వారు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తిలో దీక్ష పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా పెరుగుతుంది. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా లభిస్తాయి. మహిళలు
శుభవార్తలు వింటారు. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి, న్యాయవాద వృత్తి వారికి మెరుగవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా కన్యా రాశి వారు శనిదేవుణ్ణి ఆముదపు గింజలతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అవకాశాలను వినియోగించుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విషయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు తారసపడతాయి. ప్రతిభను గుర్తించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా తులారాశి వారు శనిదేవుణ్ణి నీలి వస్త్రంతో అలంకరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. శ్రమ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు పారిశ్రామిక రంగం వారికి తారసపడతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అన్ని రంగాల వారికి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వైద్య వృత్తి వారికి మందత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శనిదేవుని నల్ల నువ్వులతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాల్లో ఏర్పడేటువంటి అవకతవకలు కనుమరుగవుతాయి. ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆశించినంత ఫలితాన్ని పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కొంతవరకు పొందగలుగుతారు. ఊరట లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి క్రమశిక్షణతో కూడినటువంటి విజయాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి ఆర్థిక వ్యవహారాల్లో వ్యవహరించాలి. వ్యయాన్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన ప్రక్రియలు స్థిరాస్తి రంగం వారికి అనుకూలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శనిదేవుణ్ణి నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారు చేపట్టగలుగుతారు. శుభవార్తలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారు తీసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక పుష్టి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి కొనసాగుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. గృహ సంబంధిత నిర్మాణాది కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా మకర రాశి వారు శనిదేవుణ్ణి నీలిరంగు పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు వేగవంతమవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. క్రమశిక్షణ ఆర్థికంగా తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో లోపాలు వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు.
ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వస్తు కొనుగోలు ద్వారా ఏర్పడినటువంటి మోసపూరిత వాతావరణం విస్మయాన్ని కలిగిస్తుంది. నూతన ప్రక్రియలు ఆర్థిక పరంగా సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వచ్చినప్పటికీ వ్యయాన్ని జయించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి నైపుణ్యం తప్పనిసరి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారికి చిరు సమస్యలు కొనసాగుతాయి, అయినప్పటికీ సర్దుమణుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపూర్ణం మేలును కలిగిస్తుంది. శనివారం సందర్భంగా కుంభరాశి వారు శనిదేవుణ్ణి నీలపు పుష్పాలతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని తిరిగి ప్రారంభించగలుగుతారు. మానసిక వేదనలు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి అనాలోచిత నిర్ణయాల ద్వారా తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే రాజకీయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఆధిక్యత కూడా పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా మీనరాశి వారు శనిదేవుణ్ణి మినుములతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేకూరుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ట్రిపుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహ నిర్మాణంలో భూమిని ఎంచుకునేటువంటి విషయంలో ఆ గృహ నిర్మాణం కోసం భూమిని త్రవ్వేటప్పుడు ఏ విధమైనటువంటి వస్తువులు ఆ భూమి లోపల లభ్యపడ్డట్టయితే ఎటువంటి సత్ఫలితం కలుగుతుంది, ఎటువంటి వస్తువులు ఆ భూమిలో ఉండకూడదు, ఈ విషయం పైన చక్కటి అవగాహన ఉండి గృహ నిర్మాణం గనక ప్రారంభించినట్లయితే సర్వే సర్వత్రా అదృష్టలక్ష్మి లక్షణాలతో ఆ గృహం కట్టేటువంటి యజమాని తులతూగుతాడు అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ భూమి కొనినప్పుడు ఆ భూమి యొక్క ప్రాంతాన్ని క్షేత్రము అని చెప్పేసి అంటారు. ఆ క్షేత్రం సమృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఆ క్షేత్రంలో కొలతల ప్రకారంగా గృహ నిర్మాణం కోసం త్రవ్వకాలు జరిపేటప్పుడు, పునాదులు తీసేటప్పుడు రాళ్ళు గనక బయటపడినట్టయితే, గులకరాళ్ళ దగ్గర నుంచి బయటపడినట్లయితే అది సమృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అలాగే రత్నాలు గనక బయటపడ్డట్టయితే ఆ క్షేత్రం సర్వ సంపదలతో తులతూగుతుంది అని చెప్పేసి, ఇటుకలు మొదలైనవి గనక బయటపడ్డట్టయితే సమృద్ధికరమైనటువంటి ప్రభావంతో ఆ గృహం ఎల్లకాలం కూడాను విరాజిల్లుతూ ఉంటుంది. ఇంటి యజమానికి ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రం. ఊక, చీమలు, పుట్టలు ఇట్లాంటివి గనక బయలుపడ్డట్టయితే అది నష్టదాయకవంతమైన ప్రభావాన్ని కలిగించడానికి ఆస్కారం ఉందని, అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఈ గృహ యజమానికి ఉంటాయని, ఈ స్థలము తవ్వేటప్పుడు బయలుపడ్డటువంటి ప్రభావ రీత్యా గ్రహించాలి అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తుంది. వెంట్రుకలు, గుడ్లు, ఎముకలు ఇట్లాంటివన్నీ కూడా భూమి లోపల త్రవ్వేటప్పుడు బయటపడ్డట్టయితే
ఆ స్థలాన్ని పవమాన సూక్తము అనేటువంటి ఒక పూజతో చక్కగా ప్రక్షాళన చేసి తరువాతనే వాటన్నిటిని తొలగించి చక్కగా నిర్మాణం చేసుకోవడంలో తప్పు లేదు. అందుకనే ఒక పాత గృహాన్ని కొనుగోలు చేసి దాన్ని పగలగొట్టి కొత్త నిర్మాణం చేసేటప్పుడు కూడా ఆ స్థలంలో ఉన్నటువంటి మట్టిని కూడాను పూర్తిగా త్రవ్వించి కొద్దిగా కనీసం 5 అడుగుల లోతైనా సరే త్రవ్వించి ఆ మట్టి స్థానంలో కొత్త మట్టిని, మంచి మట్టిని తీసుకొచ్చి పోయాలి. ఒక 3 నెలల పాటు సూర్యకిరణాలు ఆ స్థలం పైన పడేటట్టుగా ఉంచి తరువాతనే పునాదులు తీసి గృహ నిర్మాణం చెయ్యాలి అని శాస్త్రం. ఆ గృహ నిర్మాణం చేసేటప్పుడు ఎముకలు కానివ్వండి, లింగాలు కానివ్వండి, రకరకాలైనటువంటి వస్తువులు కానివ్వండి బయటపడ్డప్పుడు అది అరిష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. కానీ అదృష్టకరమైనటువంటి వస్తువులు కొన్ని లభ్యపడతాయి. కొంతమందికి బంగారం దొరుకుతుంది, వెండి దొరుకుతుంది, అలాగే గులక రాళ్ళు, రత్నాలు, ఇవన్నీ కూడా ఆ స్థలంలో తవ్వేటప్పుడు బయటపడితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ఈ వ్యక్తి పొందుతాడు అని. ఒక స్థలం తవ్వేటప్పుడు ఆ మట్టి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక విధమైనటువంటి గట్టిదనాన్ని కోల్పోయింది అనుకోండి, ఆ స్థలంలో గట్టిదనం వచ్చేంత వరకు పునాది తవ్వాలి అని చెప్పేసి శాస్త్రం. ఆ స్థలం లోపల ఎప్పుడైతే పునాదులు తవ్వుతున్నామో గట్టిగా గనక పునాది గనక ఉన్నట్లయితే ఆ యొక్క భూమి యొక్క ప్రభావం పరీక్షరీత్యా గట్టిదనం గనక ఉన్నట్లయితే కట్టేటువంటి నిర్మాణం కూడాను చాలా గట్టిగా పునాది నిలుస్తుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. కొండలు, కోనలు ఇట్లాంటి ప్రదేశాల్లో చాలామంది నిర్మాణాలు ప్రారంభిస్తూ ఉంటారు. ఆ కొండని త్రవ్వి అక్కడ నిర్మాణం చేయటం అంటే రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఆ రాళ్ళు తీయటం చాలా కష్టంగా ఉంటుంది. ప్రొక్లైనర్స్తో సహా తీయటం చాలా కష్టమైనప్పుడు వాటికి ఈ యొక్క వాస్తుశాస్త్రరీత్యానే కాకుండా సైంటిఫిక్ రీజన్ రీత్యా భూగర్భ శాస్త్ర నిపుణుల యొక్క సలహా మేరకు ఆ యొక్క రాతి మీద ఒక చక్కటి మిషన్స్తో ఒక రంధ్రాన్ని వేసి ఆ రంధ్రంలోనే పునాదికి సంబంధించినటువంటి రాడ్స్ అంటే ఇనుప రాడ్స్ బిగించేటువంటి లక్షణం కూడా ఉంటుంది. ఈ పద్ధతిలోనే ఆ కొండరాళ్ల నడుమ ఇల్లు కట్టేటప్పుడు ఆచరించేటువంటి విధి విధానం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా చోట్ల కొండరాళ్ళు బాగా ఎత్తుగా ఉన్నప్పుడు ఆ స్థలంలో కొంత దూరం పోయిన తర్వాత రాళ్ళు వచ్చినప్పుడు ఆ రాళ్లలోకి గ్రిల్స్ ద్వారా లోపలికి పంపించి మిషన్ ద్వారా రంధ్రాలు చేసి తర్వాతనే పునాదులు వేయటం అనేటువంటిది మనకి వాస్తుశాస్త్రరీత్యా సబమైన పద్ధతే అని చెప్పేసి గుర్తెరగాలి. చౌడు భూమి అని చెప్పేసి వస్తుంది. ఒక భూమిని కొని దాన్ని త్రవ్వకాలు చేసినప్పుడు ఇటీవల కాలంలో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొని అక్కడే వెంచర్స్ వేసి నిర్మాణాదులు చేస్తున్నారు. అలా భూమి కొన్నప్పుడు అది సరైన భూమే కాదా అని మనం నిర్ణయం చేసుకొని కొనుక్కోవాలి. అది చౌడు భూమి గనక అయినట్లయితే అక్కడ గనక గతంలో గనక చెరువు ఉండి నీళ్లు బాగా నిలిచినట్లయితే ఆ స్థలంలో గృహం కట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. ఎందుకంటే ఆ స్థలంలో నిర్మాణం భారీగా ఏర్పాటు చేస్తే కుంగిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అది భూగర్భ శాస్త్ర నిపుణుల సలహా మేరకు ఆ స్థలం సరైందా కాదా, ఈ స్థలంలో ఇల్లు కట్టాలంటే ఏ విధంగా ఏ తీరులో కట్టాలి అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించి మరీ కట్టుకోవడం చాలా మంచిది. అసలు ఒక స్థలాన్ని ఎంపిక చేసి అది సరైన భూమి కాదా అని చెప్పేసి పరీక్ష చేసేటువంటి విధి విధానం కూడా మనకుంది. ఇంటి యజమాని యొక్క ఈ మూర యొక్క ప్రభావంతో
4 వైపులా 4 మూరలు భూమిని త్రవ్వి మట్టి తీసేసి ఆ ఇంటి యజమాని ఒక కుండలో నీరు తీసుకొని ఆ నీటిని ఆ యొక్క భూమిలో పోయాలి. అలా పోసిన తదుపరి ఆయన త్రవ్వించినటువంటి ప్రదేశం నుంచి 20 అడుగులు అటు 20 అడుగులు ఇటు నడవాలి. అలా నడిచేటప్పుడు ఈ భూమిలో పోసిన నీరు గనక పూర్తిగా ఇంకిపోయిందనుకోండి, అసలు ఒక్క చుక్క కూడా లేకుండా ఇంకిపోయింది ఆ ప్రదేశంలో, అలా గనక ఇంకిపోయినట్లయితే ఇంటి యజమాని అభివృద్ధి కూడాను త్వరగా ఇంకిపోతుంది. అంటే అంత విశేషవంతమైంది కాదు ఆ స్థలము అని గుర్తిరగాలి. ఈయన 20 అడుగులు నడిచి మళ్ళీ 20 అడుగులు వచ్చి అక్కడ నుంచో చూస్తున్నా ఇంకా ఇంకిపోకుండా నీరు అట్లాగే ఉందనుకోండి, బ్రహ్మాండమైనటువంటి యోగం పడుతుంది ఈ స్థలం. ఈ స్థలంలో ఏ యజమాని అయితే ఇల్లు కడతాడో ఆ యజమానికి అదృష్టం వరిస్తుంది. పాల పొంగులా దేదీప్యవంతమైనటువంటి అదృష్టం వరించి తీరుతుంది అని కూడా మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశాలు. ఒక స్థలాన్ని కొనుగోలు చేసి నిర్మాణం చేసే ముందు, ఆ స్థలాన్ని తీసుకునే ముందే ఇటువంటి పరీక్షలు చేయటం చాలా అవసరం. అలాగే ఆ భూమి యొక్క రంగు, ఆ భూమి యొక్క రుచి, ఆ భూమి యొక్క వాసన, ఇవన్నీ కూడా పరిశీలన చేసి ఏ వర్గానికి చెందినటువంటి భూమి అని చెప్పేసి తెలుసుకొని మరీ నిర్మాణం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాకుండా మీరు ఇల్లు కట్టేటువంటి చోట్లో ఆ చోటు యొక్క ప్రభావాన్ని అదృష్టకరమైనటువంటి ప్రభావంగా ఉంటుందా లేదా అని తెలుసుకునేటువంటి విధి విధానం కూడా ఉంది. మీరు ఆ స్థలంలో ఈశాన్య మూల ఇంటి యజమాని ఒక మూర, 4 వైపులా కూడాను మూర, 4 వైపులా కూడాను త్రొవ్వి మూర సైజులో, ఆ లోతు కూడా మూర ఉండాలి. 4 వైపులా కూడాను 4 ప్రమిదల్లో నువ్వుల నూనె వేసి దీపం పెట్టి వెలిగించి పసుపు కుంకుమ చల్లి ఆ దీపాలు 4 వైపులా కూడాను పెట్టాలి. అంటే 4 దిశల్లో కూడాను దీపాలు ఉంచాలి. ఆ దీపాలు లోపలికి పెట్టినప్పుడు మనకి తెలియకుండానే ఒక 15 నిమిషాలు లేక 20 నిమిషాల తర్వాత వెలిగే దీపాలు కొన్ని ఉంటాయి, కొండెక్కే దీపాలు కొన్ని ఉంటాయి. కొండెక్కిన దీపం ఆధారంగా, వెలిగిన దీపం ఆధారంగా ఆ స్థలము యొక్క పురోభివృద్ధి ఏ దిశలో ఉంటుందో చెప్పే శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈశాన్యం వైపు ఆ దీపం వెలుగుతూ మిగతా దీపాలన్నీ కూడాను కొండెక్కిన అది అదృష్టకరమైనటువంటి స్థలమే అని చెప్పేసి మనం భావించాలి. ఇది సహజసిద్ధంగా పెద్ద పెద్ద భూములు కొని అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు నిర్మాణం చేసేటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రక్రియగా మనకు వాస్తుశాస్త్రంలో తెలియజేశారు. అంటే ఈ స్థలం మాకు మంచి లాభదాయకమైన ప్రభావాన్ని ఇస్తుందా, లేక మేము చాలా ఇబ్బందులకు గురవుతామా అని తెలుసుకోవడానికి ఈ ప్రక్రియ చాలా చక్కగా ఉపకరిస్తుంది అని చెప్పేసి మనకు వాస్తు గ్రంథాలలో చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదిక. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మనం చేసిన పాపపుణ్యములు ఎవరి దగ్గర ఉంటాయి అంటే భగవంతుడి దగ్గర ఉంటాయి. ఆ లెక్కల్లో దోషాలు ఏమి ఉండవు. అందుకే ఆయన ఒక మాట చెప్తాడు భగవద్గీతలో, కాల కలయతామహం అంటాడు.
కాలరూపంలో నేను జీవుల యొక్క పాపపుణ్యములను లెక్క పెట్టుకుంటున్నాను అంటాడు. నేను ఏం చేస్తున్నాను? ఆయన నాలోనే లోపల కూర్చుంటాడు. నీవారస్సు కవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే కూర్చుని హృదయ కుహరంలో నేను ఏం చేస్తున్నానన్న దాన్నన్నిటినీ కూడా ఆయన లెక్క పెట్టుకుని వ్రాసుకుంటూనే ఉంటాడు. జీవుడి యొక్క ప్రాణం ఊపిరుల మీద ఆధారపడుతుంది. ఆ ఊపిరుల సంఖ్య పూర్తయిపోగానే తరియం తీసి పక్కన పారేసి బయటికి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, శివం వెళ్ళిపోతే శవం, ఇంకా దానికి మంగళప్రదత్వం ఉండదు. ఇక దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఆయన లోపల ఉండగానే కురు పుణ్యమహోరాత్రం. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంటుంది. చేసిన పాపపుణ్యములు ఏవో ఉన్నాయి, లేకపోతే అసలు మర్త్యలోకంలోకి రానుగా, రెండూ అనుభవిస్తాను అనే కదా లెక్క ఇక్కడికి వచ్చాను అంటే, అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. కాబట్టి పాపపుణ్యములు రెండూ అనుభవించాలి. ఇది చెప్పినా నేనే ఈ ప్రవచనం చేస్తున్నా, నేను లోపల మాత్రం ఏమనుకుంటానంటే నేను ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. అలా కోరుకున్నటువంటి జీవుడు మూడిటి మధ్య నొక్కబడుతుంటాడు ఎప్పుడు. ఈ సిద్ధాంతం కొంచెం గంభీరమైంది. అందుకొస్తుంది ప్రార్థన అన్నమాట, అందుకొస్తుంది. ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేశారనుకోండి, ప్రార్థన చేసి మొదలు పెడతారు. ఎందుకు అసలు ప్రార్థన చెయ్యాలి జీవితంలో? నిద్ర లేస్తూ ప్రార్థనతో ప్రారంభం. ఎందుకు ప్రార్థన చేస్తారంటే 3 నొక్కుతుంటాయి ఎప్పుడు జీవుణ్ణి. అందులో మొట్టమొదటిది ఏది అంటే దురితము, రెండవది కాలము, 3 ఈశ్వరుడు. ఈ మూడిటితో జీవుడికి ప్రత్యక్ష ప్రమేయం లేదు, ఆయనకి అధికారం లేదు. రామచంద్ర ప్రభువు శ్రీరామాయణంలో ఒక మాట అంటాడు, యథాజర యథా మృత్యు యథా కాలో యథా విధి నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ అంటాడు. సర్వభూతములు ఓ లక్ష్మణ, జరా వృద్ధాప్యమును తప్పించుకోలేవు, మృత్యువును తప్పించుకోలేవు, కాలము వెళ్ళిపోతుంటే ఆపలేవు, భగవంతుడు చెయ్యాలనుకున్న దాన్ని నిలుపుదల చెయ్యలేవు. అలా నేను కూడా అని ఒక సందర్భాన్ని అన్వయం చేస్తాడు రామాయణం అరణ్యకాండలో. అలా ఈ మూడిటిలో మొదటిది ఏది అంటే దురితం. నేను ఏం చేశాను, ఏ పాపాలు చేశాను, అవి ఏ ఫలితంగా వచ్చే అవకాశం ఉంది నాకు తెలియదు. నేను ఏ పుణ్యాలు చేశాను, అవి ఏ సుఖరూపంలో వస్తాయి నాకు తెలియదు. ఈ రెండిటి విషయంలో అజ్ఞానం. 2, ఒకవేళ పాపమునకు ఫలితం వస్తే దుఃఖంగా వస్తుంది కాబట్టి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది తెలియదు. నేను పుణ్యాలు కూడా చేసే ఉంటాను, మర్త్యలోకంలో ఉన్నానుగా, సుఖం కూడా అనుభవించాలి. ఎప్పుడు వస్తుంది ఆ పుణ్యానికి ఫలితం సుఖం తెలియదు. పోనీ కాలంలో నేను ఎంతకాలం ఉంటాను, ఎప్పుడు సుఖ దుఃఖములు అనుభవిస్తాను తెలియదు. 3, ఇచ్చేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా, ఈ కాలరూపంలో నేను ఆపలేకుండా ముందుకు వెళ్ళిపోతున్నవాడు. నేను చేసిన పాపపుణ్యములను లెక్క పెట్టుకుని, నేను ఎన్ని జన్మలలో ఏవేవి చేశానో లెక్క పెట్టుకుని ఈ జన్మలో వాటికి ఫలితములను ఇస్తున్నవాడెవడో వాడు నాకు కనపడతాడా? వాడు తెలియడు, వాడు కనపడడు. ఇప్పుడు ఈ 3 కనపడవు. కనపడకుండా ఏదైనా నొక్కిందనుకోండి భయం, కనపడుతూ నొక్కిందనుకోండి అడగచ్చు, అయ్య బాబు వదిలేవయ్యానా, ఏదో ఒక ఉపశాంతి ఉంటుంది, కనీసం నొక్కుతున్నాడు అన్నదే తెలుస్తుంది. ఈ 3 తెలియని గొడవ. ఈ 3 తెలియవు, ఎప్పుడొస్తాయో తెలియవు, నువ్వు అనుకున్నది జరుగుతుందో జరగదో తెలియదు. నేను ఒకటి అనుకుంటాను, అది అవ్వాలని నేను అనుకుంటాను, అయితే కదా సుఖం, అది అవ్వాలనుకుంటాను, కానీ అవదని భయం. ఎందుకనంటే ఈ 3 నా చేతిలో లేవు కనుక. అప్పుడు పరిష్కారం శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రార్థన చెయ్యి అని చెప్పి. అది శక్తివంతమైనటువంటి ప్రతిపాదన. ప్రార్థన అన్న మాట ఇప్పుడు ఏం చేస్తుందంటే భగవంతుని యొక్క అధికారమును నిరూపణం చేస్తుంది. కర్మ కన్నా గొప్పవాడు ఎవరంటే ఈశ్వరుడే. ఈశ్వరుడి కన్నా గొప్పవాడు లోకంలో ఇంకొకడు లేడు. ఆయన అనుగ్రహించాడు అనుకోండి, చేసినటువంటి కర్మకి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఎంత తక్కువకి తీసుకొచ్చేస్తే నువ్వు తేలికగా అనుభవించగలుగుతావో అంత తక్కువకైనా తీసుకొస్తాడు, లేదా క్షమించి విడిచిపెట్టి సుఖాన్ని ఇచ్చేస్తాడు. అందుకు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమః శివాభ్యాం అశుభాపహాభ్యాం. తత్వం తెలుసుకుంటే పేర్లతో రూపాలతో గొడవ ఉండదు. అది తెలియనంతకాలం అల్లరంతా అక్కడే అయిపోతుంది. వాడి జీవితం అంతా ఆ కొట్టుకోవడం దగ్గరే ఉంటుంది.
తత్వం తెలిసిందనుకోండి ఏ రూపాన్నైనా ప్రేమించగలుగుతారు. పోతన గారు లాంటి వాళ్ళు పరమశైవులయ్యుండి రామచంద్రమూర్తి సాక్షాత్కారాన్ని పొంది భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగారంటే వాళ్ళ తత్వమునందు ఊంచుకున్నారు. ఆ ఊంచుకోవడం చేతకాని వాడు శ్లేష్మలో పడ్డ ఈగల పరిమితమైన జీవితంలో కొట్టుమిట్టాడుతుంటాడు. వాడికి ఉన్న భేదాలు ఈశ్వరుడికి మీద కూడా ఆరోపిస్తాడు. అది ప్రమాదం. కాబట్టి ఇప్పుడు ఈ మూడు నీ చేతిలో లేవు. కాలము లేదు, దురితము లేదు, ఈశ్వరుడు లేడు. కానీ నొక్కబడతామన్నది మాత్రం పరమసత్యం. సుఖమో దుఃఖమో అయితే ఒకటి ఇందులో మళ్ళీ ఇంకొక చమత్కారం ఉంది. సుఖాన్ని ఇస్తున్నాడు అనుకోండి, బావున్నట్టు ఉంటుంది కానీ బావులేనితనం చాలా ఉంటుంది అందులో. ఎందుకని నా పుణ్యం అయిపోతుంది. అక్కడ నా పుణ్యం అయిపోతుంటే నేను ఎలా సుఖంగా ఉంటాను? తర్వాత చేసిన పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా పెట్టనిది ఎలా అనుగ్రహిస్తుంది? శంకరాచార్యుల వారి జీవిత ప్రారంభం ఈ కర్మ సిద్ధాంతంతో మొదలుపెట్టారు. ఒక పేద బ్రాహ్మణి ఆయన ఇంటి ముందుకెళ్ళి నిలబడి భవతి భిక్షాం దేహి అన్నారు. బ్రహ్మచారి సన్యాసి ఇంటికి వస్తే భిక్ష పెట్టాలి గృహస్థు. ద్వాదశి నాడు వెళ్ళారు శంకరాచార్యుల వారు. ద్వాదశి నాడు పారణం అంటారంటే ఉపవాసాన్ని విరమణం చేయాలి. ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణ చేస్తారు. పారణ చేసేటప్పుడు సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పారణ చేయాలి. కనీసం ఉసిరికాయ తినాలి. అందుకుని ఉసిరికాయ ఇంట్లో పెట్టుకుంది ఆవిడ. పాపం ఆయన నిరుపేద, ఎక్కడో ఏవో ఏరుకు తేవాలి. ఆవిడ దగ్గర ఏం లేదు. వచ్చినవాడు బ్రహ్మచారి. ఆయన శంకరాచార్యుల వారు పరమశివుడు అవతారం అవన్నీ ఆవిడకేం తెలియవు. వచ్చినవాడు బ్రహ్మచారి, నేను గృహస్థు. ఆవిడ ధర్మాన్ని ఆలోచించింది. నా దగ్గర పెట్టడానికి ఏం లేదు. ఎలా? నా ఆశ్రమం పోలా? బ్రహ్మచారి ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతే భిక్ష లేకుండా నేనేమైపోతాను అని ఆవిడ వగచి ఉన్న ఉసిరికాయ ఒక్కటి తెచ్చి పెట్టేసింది. మరి ఉపవాసం ఎలా పాలన చేస్తుంది? ఆవిడ కష్టపడి ఉపవాసం చేయక్కర్లేదు. ఎలాగో ఉపవాసం చేయడానికి అవకాశం ఎక్కువ ఆవిడికి, ఎందుకంటే ఏమీ ఉండవు. కాబట్టి ఏకాదశి ఉపవాసం అయిపోయింది. ద్వాదశి నాడు తినడానికి ఉన్నది భోజనం ఉందని చెప్పడం కష్టం. ఉసిరికాయ మాత్రం ఉంది, ఎండిపోయింది. అదే తింటుంది పాపం. అది కూడా పట్టుకెళ్ళి ఆయన చేతిలో వేసి ఇక్కడ పరవశించిపోయారు శంకరాచార్యులు గారు. అమ్మ ఆవిడికి ఏం లేదమ్మా, కానీ ధర్మం కోసం నా చేతిలో వేసేసింది ఉసిరికాయ. ఆవిడికి ఐశ్వర్యం ఇయ్యని లక్ష్మీదేవిని పిలిచారు. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాహ అని పిలిచారు. పిలిస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమై శంకర భగవత్పాదులతో ఓ మాట, శంకర ఈమె చేసినది లేదు, గత జన్మలలో ఇలా పెట్టినది ఇంత ఉంటే అధికారం నాది. అడగడానికి ఎవడు అడ్డు రాగలిగిన వాడు? ఇంత పెట్టినా ఆవిడ ఇంత పెట్టింది, నేను అంత ఇస్తానని ఇస్తా. అసలు ఇంత పెట్టింది లేదు, నేను ఏమనిమ్మంటావు? అందుకు అంటాడు దుర్జటి, కనీసం పెట్టకపోతే పెట్టలేకపోయానన్న ఏడు. అందుకే అమావాస్య తిథి నాడు ధర్మశాస్త్రం నియమం చెప్తుంది, అమావాస్య నాడు 12 గంటలకి తప్పకుండా పితృదేవతలను ఉద్దేశించి భోజనం పెట్టాలి. ఎవరినో పిలిచి, లేదు కనీసం నువ్వు ఏదన్నా దానం చెయ్యాలి. పోనీ ఏమీ చేయలేదు, మధ్యాహ్నం 12 గంటలకి ఇంట్లో నిలబడి తలుపులు తీసి 3 మాటలు చేతులు ఇలా ఊపాలి. అయ్యా పితృదేవతలారా ఏమనుకోకండి, నేను ఎక్కడో ఉన్నాను, మీకు ఏమీ చేయలేకపోతున్నాను, ఇవాళ 10 రూపాయలు కూడా మీ పేరు చెప్పి ఎక్కడ ఇవ్వాల, ఏమనుకోకండి అని ఇలా అన్నారు. 3 మాటలు అంటే వాళ్ళు క్షమిస్తారు అని. కాబట్టి నేనేం చేయలేదని చెప్పు ఈశ్వరుడి దగ్గర చాలు. అజ్ఞానినామయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం బణువైన మేరు వణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నేనెక్కడికి వెళ్ళలా, ఈ క్షేత్రం చూడలా, నాకేం తెలియదు. ఈశ్వర నేనేం చెయ్యలేదని నీకు చెప్పుకుంటున్నాను. వాడు పాపం ఏం చేయలేదని నాకు చెప్పాడు, అదే పుణ్యం అని నన్ను అనుగ్రహించు, నిన్ను ఎవడొద్దన్నాడు అన్నాడు. ఎంత ఆ చమత్కారం చూడండి. నీ కృపాశ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర. మనం భగవంతుణ్ణి ఉద్దేశించి ఏదైనా చెప్పుకున్ననాడు అంటే
ఈ మాట నేను మీకు ప్రస్తావించడానికి ఒక ఉదాహరణ చూపించా. లక్ష్మీదేవి ప్రత్యక్షమై శంకర భగవత్పాదులతో అంది, చేసినది లేనప్పుడు నన్ను ఏమనిమ్మంటావంది. ఆయన అన్నారు, అమ్మా నువ్వు తలుచుకుంటే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం, ఏమీ చెయ్యకపోవడం అన్న పాపమున్నదే దాన్ని మేఘాన్ని గాలి కొట్టినట్టు కొట్టేస్తావు. పాపమును తీయగలవు, అనుగ్రహము చెయ్యగలవు, రెండూ నీ ఎందున్నాయి. నువ్వు ఏం చేస్తావంటే నీ కడగంటి చూపుతో ఈవిడ చేసినటువంటి దుష్కర్మలను దూరంగా పోగొట్టేసి ఈవిడికి ఐశ్వర్యం అనుగ్రహించింది. ఆవిడ చమత్కారం చేసింది. ఆవిడంది, నీకు ఇస్తాను ఐశ్వర్యం, నీకు ఇస్తా, బాగా చేసావు స్తోత్రం, నీకు ఇస్తాను, నువ్వు ఆవిడికి. ఆయన అన్నారు, నేను బ్రహ్మచారిని, పుచ్చుకోకూడదు, అలాగా అంత పుచ్చుకునే అధికారం నాకు లేదు, ఆవిడికే అన్నాడు. ఆవిడికి ఇవ్వడానికి ఏముందయా అంది ఆవిడ. నా చేతిలో ఉసిరికాయ వేసిందిగా, ఇది అడ్డు పెట్టు. ఒక్కొక్కసారి పాత్రత వచ్చినవాడు ఏమీ కోరుకునేవాడు కాదు. వాడు ఓ గుక్కెడు మంచినీళ్ళు తాగాడు ఏదో అవసరానికి, అది చూస్తాడు పరమేశ్వరుడు. వాడికి మంచినీళ్ళు ఇచ్చావు, ఈ ఫలితం తక్కువ కాదు, కృపాధార వర్షించేస్తాడు. అందుకే పాత్రతను బట్టి దానము అన్న మాట వచ్చింది. ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్లకడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు భాగవతంలో. గర్గుడు వస్తే అక్కడ ఉన్నటువంటి నందుడు స్వాగతం పలికి ఈ మాట చెప్తాడు, ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్లకడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు. ఒక మహాత్ముడు వచ్చాడు, భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు వచ్చాడు అంటే 100 అశ్వమేధయాగములు చేసినంత సంతోషాన్ని పొందుతాడు పరమేశ్వరుడు. కాబట్టి శంకర భగవత్పాదులు చెప్పిన మాటకి అమ్మవారు కనక వృష్టి కురిపించింది. నేను కేరళలో వెతుక్కుంటూ కారు వేసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళాం. వెళితే ఎక్కడ శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తే కనకధార పడిందో ఆ ఇంటి ముందు స్వర్ణతమనాయ్ అని బోర్డు పెట్టి ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది. మేము అక్కడ నిలబడి కనకధార చదివి వచ్చాం కూడా. పెద్ద భవంతి, ఆ వంశంలో ఆయన ఎవరో వచ్చి చెప్పాడు, అవును మా వంశంలోనే ఓ పెద్ద ఆవిడ అనుగ్రహింపబడింది శంకరాచార్యులు వారి చేత అని. కాబట్టి ఈ 3 నొక్కుతాయి. మనకి పాపానికి ఫలితం రాకుండా ఉంటే బాగుండు అని ఉంటుంది, కానీ లెక్క పెట్టుకునేవాడు ఉన్నాడు, కాలంలో దాని ఫలితం వచ్చేస్తుంది, చేసిన దురితమా ఉన్నది. ఈ 3 నుంచి పైకెత్తగలిగిన వాడెవరు? ఈశ్వరుడు ఒక్కడే. ఆయనకు ఆ అధికారం ఉంది. ఆయన కర్మ తొలగిస్తాడు. ఇవాళ వీడిని పాము కరవాలి అని ఉందనుకోండి, ఆయన తలుచుకున్నాడు అనుకోండి, ఆ పాపాన్ని ఎంత కిందకి తీసుకొస్తాడంటే చీమతో కరిపించి వదిలిపెట్టేస్తాడు. ఆయన తలుచుకున్నాడు అనుకోండి, ఆపద తీసేసి ఆపద స్థానంలో అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడు. ఒకప్పుడు నిజానికి పరీక్షిన్ మహారాజు తల్లి గర్భంలో ఉత్తరాగర్భంలో ఉండగా అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రపు బుగబుగల చేత కాలిపోతున్నాడు. కాలిపోతుండగా ఉత్తర వెళ్ళి కృష్ణ పరమాత్మ ఎక్కేస్తున్నారు రథం. ఒక పాదం పట్టుకుని ప్రార్థన చేసింది, చెల్లెలి కోడల అని మొదలుపెట్టింది. నీ చెల్లెలి కోడల్ని అనుబంధం చెప్పింది పరమాత్మతో. ఏమీ తెలియనట్టు చూస్తావే, లోపల బిడ్డడు కాలిపోతున్నాడు, వస్త్రప్రభావం చేత కాపాడమంది. పోతన గారు ఒక అద్భుత ప్రయోగం చేశారు. ఆయన అన్నారు, నిజానికి తిరుగులేనటువంటి ఈశ్వర శాసనము చేత పాండవ సంతతి అంతరింపగా వికలత నొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాబకు బ్రతికించగావునా అన్నారు భాగవతంలో. నిజానికి అక్కడితో పాండవ వంశం అంతరించిపోయింది. పరీక్షిన్ మహారాజుతో లోపల కాలిపోవాలి. ఆయన అనుగ్రహించాలనుకున్నాడు ఉత్తర చేసిన ప్రార్థనకి, శరణాగతికి. అంతే, లోపలికి వెళ్ళి శంఖచక్రాలు పట్టుకుని దర్శనమిచ్చి ఆ పిండాన్ని కాపాడాడు పరీక్షిత్తుని. ఇప్పుడు పాండవ వంశం అంతరించిపోవలసి ఉంటే అనుగ్రహించాడా లేదా? ఆయన జరగవలసినటువంటి పెద్ద నష్టాన్ని కూడా జరగకుండా కాపాడి దాని స్థానంలో శుభాన్ని ఇచ్చేస్తాడు. ఇప్పుడు నేను భగవంతుడు ఉన్నాడని త్రికరణ శుద్ధిగా నమ్మి, వాడికి ఆ శక్తి ఉన్నది, వాడు జోక్యం చేసుకోగలడు, వాడు నన్ను దిద్దగలడు, వాడు నన్ను ఆదుకోగలడు అని నువ్వు పరమ కష్టంలో ఇరుక్కుపోయినప్పుడు ఆయనని ప్రార్థన చెయ్యగలిగితే, ఎంత గట్టిగా అన్నది కాదు, ఎంత మెల్లగా అన్నది ప్రధానం. ఎందుకని అంటే పెద్దగా అరిచి ప్రార్థన చేస్తే తప్ప వినపడనటువంటి వాడు కాడాయన.
లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబుల ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చ తనువుండస్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపొందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ప్రాణాలు పోతుంటే, స్పృహ తప్పిపోతుంటే, ప్రాణములు తమ తమ స్థానముల నుంచి ఉద్గతమవుతుండగా గొణిగాడు గజేంద్రుడు. వచ్చి రక్షించాడా లేదా? ఆయన రక్షించగలడు, ఆయన వినగలడు. ఆ నమ్మకం ప్రధానం. ఆ విశ్వాసము లేకుండా చేసినటువంటి క్రతువు, భక్తి లేకుండా చేసిన తంతు ఈశ్వరుడు అంగీకరించడు. ఆయన దానికి స్వీకారం అనేటటువంటి మాట ఉండదు. ఆయనకి కావలసింది భక్తి కావాలి. భక్తి ఉండి పదార్థం ఎంత సున్నైపోనివ్వండి ఆయనకి అక్కర్లా. అందుకే శంకరాచార్యుల వారు మానస పూజ ఇచ్చారు, అసలు పదార్థం ఎక్కర్లేకుండా. ఒక స్థాయికి వెళ్ళిపోయాక రత్నైకల్పితమానతం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాజీ చంపక బిల్వ పత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. నా మనసు చేత సృజించి ఇచ్చానన్నారు. స్వీకరిస్తాడు ఆయన. ఎందుకని అంటే ఆయన ఇచ్చినవి ఆయనకి ఇస్తున్నావా, ఆయన ఇవ్వనిది ఏదన్నా మనం సృష్టించిస్తున్నావా? ఆయన ఇచ్చిందే ఆయనకి ఇస్తున్నాం అంతే. నేను ఏలక్కాయ పట్టుకొస్తే నేను కాయించానా ఏమి, నేను సృష్టించానా? ఆయన సృష్టిలో ఉన్న ఏలక్కాయ ఆయనకి ఇచ్చానంతే. భక్తితో కూడినటువంటి అన్వయం, ఆయనని ఉద్దేశించి చేసినటువంటి ప్రార్థన ఏది ఉంటుందో అది మనుష్యులను గట్టెక్కిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.